ఇక్కడ పిల్లలు స్కూల్స్‌కి సైకిల్స్ మీద వెళ్ళినట్టయితే ఖచ్చితంగా పేరెంట్ ఐదర్ సైకిల్‌తో గానీ, లేదంటే పక్కన వాక్ చేస్తూ గానీ కంపల్సరీగా తోడుగా వెళ్ళాలి. ఎందుకంటే మనం బై మిస్టేక్‌గా ఏవైనా కార్స్‌కి టచ్ చేసినా, లేదంటే రోడ్ క్రాస్ చేసినప్పుడు మనలో మిస్టేక్స్ ఉన్నా పిల్లల పైన కాదు మన పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మంచుకి మా పోస్ట్ బాక్స్ అంతా కూడా ఇలా మంచుతో నిండిపోయింది. ఇంకా సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే తిప్పలు ఇలా ఉన్నాయి. రోడ్ ఎంత ఖాళీగా ఉన్నా సరే సిగ్నల్ పాయింట్ దగ్గర మనం సిగ్నల్ వేయకుండా మనం అయితే రోడ్ క్రాస్ చేయకూడదు. అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, హ్యాండ్ సింబల్ పెట్టినట్టయితే మనకి గ్రీన్ సిగ్నల్ అనేది వస్తుందన్నమాట. అప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలి. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే మనకి ఒక ఫామ్ ఇస్తారనమాట. పిల్లల్ని మీరు డ్రాప్ చేస్తారా లేదంటే పిల్లలే డైరెక్ట్ గా వచ్చేస్తారా స్కూల్ కి అనేసి. మేమే డ్రాప్ చేస్తామని పెట్టాము. స్కూల్ పెద్ద దూరం ఏమీ కాదు, కానీ నాకైతే ఇప్పుడప్పుడే రిస్క్ తీసుకోవాలనిపించలేదు. ఎస్పెషల్లీ ఈ రోడ్స్ దాటేటప్పుడు, ఇలా స్నో పడేటప్పుడు చాలా స్లిప్పరీగా ఉంటాయి రోడ్స్ కూడా. సో మనం అంత రిస్క్ చేసి పిల్లల్ని వదిలేయడం కరెక్ట్ కాదని చెప్పి మేమైతే నెక్స్ట్ ఇయర్ వరకు మేమే డ్రాప్ చేద్దామని అనుకుంటున్నాము మా పిల్లల్ని. ఇంత హెవీగా మంచు పడటం వల్ల బస్సెస్, ట్రైన్స్ చాలా క్యాన్సిల్ అయిపోయాయి. మనకి ముందుగానే మొబైల్లో తెలుస్తుంది అనమాట ఆ బస్ ఆ టైంకి ఉన్నదా లేదా అన్నది. హెవీగా ఇలా మంచు పడినప్పుడు ఇక్కడ కింద నా దారిలో కనిపిస్తున్న విధంగా స్టోన్స్ అవి వేస్తూ ఉంటారు జారి పడకుండా. అదేలేండి, స్టోన్స్ అంటే చిన్న చిన్న స్టోన్స్ అనమాట, పెద్దవి కాదు. వీడియోలో మీకు వెదర్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా, కానీ ఇక్కడ వీడియో తీస్తుంటే ఈవెన్ గ్లౌజెస్ లోంచి నా హ్యాండ్స్, ఫింగర్స్ లోంచి పెయిన్ వచ్చేస్తుంది. అంత హెవీ ఉంది స్నో అయితే, ఐ మీన్ చల్లదనం. వీడియో చూసే వాళ్ళల్లో వింటర్ అన్నా స్నో అన్నా ఎంత మందికి ఇష్టమో నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. వీడియో కనుక మిమ్మల్ని ఏమాత్రం ఇంప్రెస్ చేసినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.